బంకుల్లో మోసాలపై హైకోర్టు ఆగ్రహం, తక్కువ ఇంధనం పోయడం, కిరోసిన్ కలపడం వంటివి చేస్తున్నారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుని తీరాల్సింది. అక్రమాలకు పాల్పడే బంకుల లైసెన్సులు రద్దు చేయాలి. పెట్రోలియం కంపెనీలకు హైకోర్టు స్పష్టీకరణ. పెట్రోల్ బంకులు ఇంధనం కోసం వచ్చే వాహనదారులు రకరకాలుగా మోసం చేస్తున్నపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధనం తక్కువ పోయడం, కిరోసిన్ కలపడం వంటి చర్యలకు పాల్పడుతూ వాహనదారులు జేబులకు చిల్లు పెడుతున్నారని పెట్రోల్ బంకులు తీరును ఆక్షేపించింది. రిటైల్ షాపులతో ఇంధన కంపెనీలు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అందుకే అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై తూతూ మంత్ర చర్యలతో సరిపెడుతున్నాయంది. మోసాలకు పాల్పడే పెట్రోల్ బంకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని తేల్చి చెప్పింది. బంకులు ఇంధనాన్ని ఉచితంగా ఇవ్వడం లేదని లీటర్కు ₹100 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయని పేర్కొంది. బంకుల మోసాలను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL దాచిపెడుతోందంటూ అసహనం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలో 2 పెట్రోల్ బంకుల మోసాల విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని HPCLని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసిన మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మోసాలకు పైన వినియోగదారు పిల్తో ఈ వ్యవహారం జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మరి